గోధుమ పిండి తీసుకోవాలి. ఆ గోధుమ పిండిలో బెల్లం తురుము, కొద్దిగా పచ్చి ఆవు పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పైడి పత్తి అని ఉంటుంది. ఆ పైడి పత్తిని తీసుకొని ధూళి లేకుండా కొన్ని ఒత్తులు చేసుకోవాలి. స్వయంగా ఒత్తులు చేసుకొని ఆ ఒత్తులు ఈ గోధుమ పిండి దీపంలో వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో లేదా నదీ తీరంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర లేదా మర్రి చెట్టు దగ్గర లేదా మీ గృహంలో అయినా సరే ఆ దీపాన్ని దానం ఇచ్చుకోవచ్చు. ఇలా కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే కార్తీక మాసంలో దీపదానం ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి. 10 దీపాలు వెలిగించి దానం ఇస్తే మహాపాపాలన్నీ తొలగిపోతాయి. 100 దీపాలు